సనాతన హైందవ సోదర మేలుకు. ఇది ఒక ఛానల్ కాదు. మనం హిందూలో పుట్టాం, సనాతన హైందవ ధర్మంలో మనం పుట్టాం. మన సమాజం కోసం, మన ధర్మం కోసం, మన దేశం కోసం పోరాడాల్సిన వాళ్ళు ఎక్కడి నుంచో రారు. బయట నుంచి మనకు వచ్చేదంతా విద్రోహలే. ఇక్కడ మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది. నేను సైతం కదులుతున్నా. సనాతన హైందవ సోదర మేలుకో, గల్లీ సే ఢిల్లీ తక్ అనే ఒక కార్యక్రమం మీద నేను బయలుదేరుతున్నాను. పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నాను. అంటే నాతో పాటు మీరంతా పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ పనులు మీకుంటాయి, మీ కుటుంబ బాధ్యతలు మీకుంటాయి. కానీ ఒక్క సపోర్ట్గా నాకు ఎంతమంది వస్తారో, ఎంతమంది చేస్తారో. ఏదో సినిమా డైలాగ్ చెప్తారు కదా, ఏదో మహాసేన ప్రభాస్ చెప్పినట్టుగా నేను చెప్పలేను. నాతో వచ్చేది ఎవరు, నాతో వచ్చేది ఎవరని. అది సినిమా, ఇది రియల్. మన దేశం మీదకి వచ్చేవాడిని చంపేది ఎవరు? దానికోసం మన ప్రతి ఒక్క ఇంట్లో ఒక సైనికుడు తయారవ్వాలి. దీనికోసం మా ప్రయత్నాలు. సనాతన హైందవ సోదర మేలుకో. మీరు కూడా మీ పక్కల చుట్టుపక్కల ఉన్న వాటిని కూడా గమనించుకుంటా. మీ ఇంట్లో మీరే పోలీసు, మీ ఇంటికి మీరే సైనికుడు. ఇదే లెక్కలో మీరు బాధ్యత తీసుకోండి, మీరు ప్రవర్తించండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్, ఓం నమ శివాయ, జై సనాతన ధర్మం. ఇది